9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు విజయోత్సవాలు ప్రారంభిస్తున్నారు. ఏం చెప్తారు వాటి గురించి? నువ్వు రైతు ఇది రైతు పండుగన్నా విజయోత్సవాలన్నా ఇవన్నీ వ- సంబంధం లేదా? నేను అనే మాటలకు అనే వాస్తవాలకు దాన్ని ఒక రూపంలో రైతు పండుగ, ఇంకో రూపంలో విజయోత్సవాలు. విజయం సాధించి ఏం చేసావయ్యా జనానికి? ఏ వర్గానికి న్యాయం చేసావు కనుక పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసి బూస్టప్ చేసి లెక్కలు ఇచ్చి మాట్లాడతారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? అంటే త్వరలో హరీష్ రావుని అరెస్ట్ చేయబోతున్నామని ఈ రోజు లేటెస్ట్గా వచ్చినటువంటి news. ఎవరన్నారు? ఈ ఇమాజినరీ క్వశ్చన్స్ నన్ను అడుగుదాం. జరుగుతున్న వాస్తవాల మీద అడగండి, వాస్తవాలు ఏందో నేను చెప్తాను. ఎవరో ఎల్లయ్య మల్లయ్య ఆయన రజ్జత్రి ఈయన రజ్జత్రి అంటే పొన్నా లక్ష్మి దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు అంటావా? ఆ ఎల్లయ్య మల్లయ్యలు సారీ అనకూడదు, ఎల్లయ్య మల్లయ్యలు, నా పేరే లక్ష్మయ్య. అట్లా అనకూడదు, ఐఎమ్ సారీ. ఎవరో అన్నారని వాళ్ళ గురించి నన్ను అడిగితే వాళ్ళని పెద్ద చేయడానికా మీరు అడిగేది? మామూలు మనుషులు వాస్తవాలు తెలిసి అంటున్నారా, తెలియకంటున్నారా? ఇంతమంది మంత్రులు, ఇంతమంది నాయకులు ఆర్థిక పరిస్థితి మీద అప్పులభారం మోపిండు అని చెప్పే దౌర్భాగ్యం మాటలను మీరు ఎందుకు తీవ్రంగా తీసుకొని మాట్లాడరు? ఇప్పుడు నేను చెప్పిన ఎవరన్నా అడిగారా మీరు? ఇది కాదు, ఆయనట అరేంజ్ చేస్తారట, ఈయనట అరేంజ్ చేస్తారట, అందుకేనా మీరున్నది, నేనున్నది. చిల్లర ముచ్చట్లకు సమాధానాలు చెప్పుకుంటా చిల్లరోళ్లకు ప్రచారం చేసే కార్యక్రమాలు వద్దు దయచేసి. రైట్. ఎందుకు సార్? అంటే తెలంగాణ రాష్ట్రం మరీ ఇంత ఘోరంగా 14వ స్థానానికి పడిపోవడానికి గల రీజన్స్ ఏమై ఉంటాయి? ఏమో వాళ్ళకి అసలు ఆర్థిక వ్యవస్థ గురించి తెలిస్తే కదా, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలని తెలిస్తే కదా, ఎట్లా ఖర్చు పెట్టాలని తెలిస్తే కదా, దేనికి ఖర్చు పెట్టాలని తెలిస్తే కదా. ఉదాహరణకు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా అప్పులు రాకుండా చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఎట్లా వస్తుంది చెప్పండి? రుణాలు 50% కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బ్యాంకులు ఎందుకున్నాయి? అటువంటి పరిస్థితి ఏర్పడితే రైతు బంధు ఆదుకున్నదా లేదా? దేశంలో ఇది నెంబర్ 1గా చలామణి అయిందా లేదా? మిగతా రాష్ట్రాలు దాన్ని అనుకరించే పరిస్థితులు తీసుకున్నారా లేదా? ఇతర రాష్ట్రాలు తీసుకునే పరిస్థితులు వచ్చి దేశంలో మొదటిది అని చెప్పి దాదాపు 80,000 కోట్ల పైసలకు రైతు బంధు కార్యక్రమాలు బ్యాంకులకు అతీతంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అవసరం సమయంలో అవసరానికి ఇచ్చేటువంటి పద్ధతులను పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది మరి ఆర్థిక వ్యవస్థ? అదానికి సంబంధించిన 100 కోట్లు కూడా తిరిగి అంటే వద్దు అని తిరస్కరించడం వెనక మెయిన్ నేను అదే చెప్పాను కదా, ఇది జనాన్ని మోసం చేయడానికి. మొదలేమో తిట్టాడు, వాళ్ళు డబ్బులు వేయగానే పర్వాలేదు జనం నమ్ముతారు, పాపం విరాళం ఇస్తున్నాడు కదా అని. విరాళం ఇచ్చిన వాళ్ళంతా మంచోళ్ళ? ఈ విరాళం ఇచ్చిన సంగతి చూయించుకుంటూ లోపల ఏం చేశాడో రాజకీయాలలో ఉండేవాళ్ళకు చాలా తెలుస్తాయి. దాని లోపల ఏముందో మర్మం తెలియకుండా ఉంటారా? ఆ మెగా కంపెనీ ఇంత మాట అన్నావే, ఎన్నిసార్లు అన్నావే, ఆయన 200 కోట్లు వేయగానే మంచోడైందా? లేకపోతే నీకు అండర్ హ్యాండింగ్ ఇంకెంత ఇచ్చాడో తెలుసుకొని చెప్పు అంటే చెప్తాం. ప్రేమ ఎట్లా పుట్టిందే? రాష్ట్రానికి 200 కోట్లు వేయగానే ప్రేమ పుట్టిందా? రాష్ట్రానికి 100 కోట్లు ఇస్తున్నానని చెప్పి చెక్ ఇస్తే ప్రేమ పుట్టిందా? ఇది నమ్మశక్యమా? ఇలాంటి మోసాలు చేస్తే అర్థం కావనుకుంటారా, తెలివై అనుకుంటారా? మేము కూడా 45 ఏళ్ళు ప్రభుత్వాలలో చూసాం, ఎంతో అంతో కొద్దిగా తెలుసు, అంత తెలియదు ఆయన. అది మోసాలు చేసే దాంట్లో దిట్ట. తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకున్నాడు నువ్వు, 89 కేసులలో ఇరుక్కున్నవాడివి, నోటుకు ఓటుకు నోట, అదే ఏదో అంటారు. అవన్నీ పట్టించుకోను, ఎందుకంటే దొంగలు చేసేది నాకెందుకు? ఆ కేసులో ఉన్నవాడు ఇవాళ మాట్లాడే దమ్ము ధైర్యం నీకు ఎక్కడదయా? నువ్వు ముఖ్యమంత్రిగా ఏదనగా న్యాయ వ్యవస్థ మీద నిన్న ఇవాళ మళ్ళీ దుమారం రేగుతున్నది. న్యాయ వ్యవస్థ మీద మాట్లాడేట నేను ఇవాళనే ఎక్స్లో చూశాను, చాలామంది మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు హైకోర్టు దాని మీద. ఇంతకుముందే మొట్టికాయలు వేసింది వాస్తవం కదా హైడ్రా మీద, అవునా కాదా? అటువంటిది మళ్ళీ నువ్వు మాట్లాడావు. ఏం మనుషులమ్మా? న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు, ఆర్థిక వ్యవస్థ అర్థం కాదు, అర్థమైనట్టుగా నటించి నీ ఇష్టానుసారం చేస్తున్నావు, నమ్మబలుకుతున్నావు, అంతే తప్ప ఇంకేం లేదు.